టిట్కో గృహాల రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లా అమలాపురంలోని బోడసకూరు టిట్కో లబ్ధిదారుల ఆందోళన చేపట్టారు. ఇటీవల టిట్కో గృహాల రుణాలను చెల్లించడం లేదని ఓ లబ్ధిదారుని ఇంటిని ఐడీబీఐ బ్యాంక్ సీజ్ చేసింది. దీంతో టిట్కో ఇళ్లను సీజ్ చేయడం అన్యాయం అని పేర్కొంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఎన్నికల హామీ ప్రకారం టిట్కో గృహాల రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లబ్ధిదారుల మీద వేధింపులకు పాల్పడుతున్న బ్యాంక్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత కె వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. టిట్కో రుణాలను ఆపాలి, బలవంతు వసూళ్లు ఆపాలి, బలవంతు వసూళ్లు బ్యాంకుల బలవంతపు వసూళ్లు బ్యాంకుల బలవంతపు వసూళ్లు ఆపాలి, బ్యాంకుల బలవంతపు వసూళ్లు ఆపాలి, బ్యాంకుల బలవంతపు వసూళ్లు రద్దు చేయాలి, రుణాలు రద్దు చేయాలి. టిట్కో బ్యాంక్ రుణాలను టిట్కో హౌస్ లో ఇల్లు లేక ₹1,00,000 అప్పు చేసి 5-6 సంవత్సరాలు అయిందండి. దానికి వడ్డీ కట్టలేకపోతున్నామండి. రుణమాఫీ చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. అందుచేత మాకు ఇక్కడ వసతులు కూడా సరిగ్గా లేవండి. మంచినీరు వసతి లేదండి, డ్రైనేజీ వసతి లేదండి. దేనికదే ఇబ్బందిగా ఉందండి. పిల్లల స్కూల్ లేవండి, ఆసుపత్రి లేవండి, శ్మశాన వాటికి లేదండి. అన్నిటితో ఇబ్బంది పడిపోతున్నామండి. కొంచెం మా ఎంత దయించండి. అమలాపురం బోడసకూరు టిట్కో హౌస్కి సహాయం చేస్తారని, రుణమాఫీ చేస్తారని కోరుకుంటున్నామండి. బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయారు. అనేక సార్లు మేము ఎంపీల గారికి ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి చెప్తున్నామండి. మొన్నైతే కలెక్టరేట్ దగ్గర కూడా వెళ్ళాం కదా అని ఊరుకుంటే ఐడిఎఫ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి మా ఎదురుకొంట ఫ్లాట్ తాళం వేసారండి. ఈ రోజు వాళ్ళకైంది, రేపు మాకు వచ్చేస్తారని మాకు భయం వేస్తుంది. కొంచెం అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలండి. మేమైతే లోన్లు కట్టుకోలేమండి, మొత్తాన్ని కొట్టివేస్తారని చెప్పి గత ప్రభుత్వంలో మాకు ఉచితంగా ఇచ్చారండి. తర్వాత ఏమండి జగన్ గారు వచ్చి మా ఇంట్ల మీద లోన్లు పట్టుకెళ్ళిపోయి బ్యాంకులకి అప్పచెప్పేశారు మమ్మల్ని. మేమైతే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందినటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ బోడసకూరులో టిట్కో గృహాలు మంజూరు చేసి ఇవ్వడం అందరికీ తెలిసిన విషయం. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటయ్యే ముందు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టిట్కో గృహాల రుణాలు అన్నీ మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇవాళకి అమలు కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు బ్యాంకులు ఏవైతున్నాయో బ్యాంకుల వేధింపులు అనేటువంటి విపరీతంగా ఈ రుణదారుల మీద, ఇంటి యజమానుల మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో బోడసకూరు టిట్కో గృహాల్లో ఒక 2 ఇంటికి హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్ బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. సిపిఎం పార్టీ టిట్కో గృహాల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తున్నాం. ఈ బ్యాంకులు ఎవరైతే వేధింపులు ఉన్నాయో తక్షణం ఆపాలి, లేకపోతే టిట్కో గృహాలకి మీరు తాళాలు వేయడం కాదు, మీ బ్యాంకులకు మేము తాళాలు వేస్తామని చెప్పి లబ్ధిదారు. నమస్తే అండి. ఇప్పుడు అమలాపురంలో టిట్కో హౌస్లు ఇచ్చారండి. ఫస్ట్లో ఇచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు అవైలబుల్లో ఉంది, మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అన్ని అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి బ్యాంకు లోన్లతో ఇల్లులు ఇచ్చారండి. కానీ ఏపీలో ఎక్కడా లేనట్టుగా 2.5 కిలోమీటర్ల దూరంలో హైవేకి ఇక్కడ ఇచ్చి డ్రైనేజీ వ్యవస్థ కానీ ఒక శ్మశానం కానీ ఏమీ లేదు. కానీ ఇక్కడ ఉన్న జనాల్ని బ్యాంకులు చాలా గట్టిగా పీడించుకుంటున్నారండి. వీళ్ళు 1 నెల 2 నెలలు కట్టకపోతే నేను ఐడిఎఫ్సి వాళ్ళు ₹12,000 ఇల్లు సీల్ చేశారండి. మరి ఇలాంటి బ్యాంకులు ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా పొద్దున్న 8 గంటలకు వెళ్ళి షాపుల్లో పని చేసుకుని వచ్చేవారు. చాలా మటుకు బస్సు అవైలబుల్లో లేకపోతే ఇక్కడ నుంచి ఆటోలు ఇవన్నీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ₹100 ఖర్చు అవుతుందండి. నెలకు 3,000 వీళ్ళు ఖర్చు పెట్టుకుని ₹4,500, ₹5,000 ఈఎంఐలు ఎలా కడతారా అనేది వీళ్ళకి తెలియట్లేదు. ఇది కట్టకపోతే లక్షల వడ్డీలు పడుతున్నాయి అనే ఒక బెదిరింపుతోటి వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ రుణం అనేది లేదు, సబ్సిడీలో వచ్చింది ఇల్లు అని చెప్పారండి ఫస్ట్. తర్వాత జగన్ గారు వీళ్ళందరూ బ్యాంకులకు అప్పచెప్పాడు. బ్యాంకులో ఏంటంటే మీకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయదు, దీన్ని మాకు కంపల్సరీ ₹1 కట్టవలసిందే, ఎలక్షన్ ముందు ఈ లోన్లు కొట్టేస్తారు అవి అని చెప్పడం వల్ల జనాలు కొంతమంది కట్టకపోవడం ఎన్నిటి వల్ల ఈ లోన్లు బాగా దీనికి వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నామండి ప్రభుత్వం నుంచి. దీనికి కట్టే వ్యవధిని వాళ్ళ పడిన వడ్డీలని వీటిలోంచి కొద్దిగా వెసులుబాటు కల్పించాలని ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ సరైన చెత్త తీసుకెళ్లే దానికి కూడా లేదండి.
నమస్తే అండి. ఇప్పుడు అమలాపురంలో లబ్ధిదారులకు అప్పగించాలి. అప్పగించే వరకు పోరాడతాం. బ్యాంకు రుణాలు రద్దు చేసే వరకు పోరాడతాం. బ్యాంకు రుణాలు రద్దు చేసే వరకు పోరాడతాం. రద్దు చేయాలి బ్యాంకు రుణాలను. టిట్కో బ్యాంకు రుణాలను రద్దు చేయాలి. టిట్కో బ్యాంకు రుణాలను రద్దు చేయాలి. టిట్కో బ్యాంకు రుణాలను రద్దు చేయాలి. టిట్కో బ్యాంకు రుణాలను బ్యాంకుల బలవంతు వసూళ్లు ఆపాలి. బ్యాంకుల బలవంతు వసూళ్లు రద్దు చేయాలి. టిట్కో రుణాలను రద్దు చేయాలి. టిట్కో రుణాలను ఆపాలి. బలవంతు వసూళ్లు ఆపాలి. బలవంతు వసూళ్లు బ్యాంకుల బలవంతు